నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ ఇన్‌స్టంట్ రవ్వ దోస. సో, రెస్టారెంట్‌లో గానీ, కఫేస్‌లో గానీ మనం తినే రవ్వ దోసని ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ నేను అంటే 300 గ్రామ్స్ వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే 2 కప్స్ ఉప్మా రవ్వ అంటే సూజీ అది కూడా వేసేసుకున్నాను. సో, టోటల్ 600 గ్రామ్స్‌కి 100 గ్రామ్స్ నేను మైదా అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. సో, మైదా ఏంటంటే బైండింగ్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. సో, మరీ ఎక్కువ వేసామంటే క్రిస్పీనెస్ రాదనమాట దోసకి. సో, రవ్వ దోసకి మరీ ఎక్కువైతే వేయక్కర్లేదు. సో, ఇప్పుడు జీలకర్ర, క్యుమిన్ సీడ్స్ ఒక 1 టీ స్పూన్, అలాగే పెప్పర్, హోల్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే క్రష్డ్ కూడా వేసుకోవచ్చు అనమాట. క్రష్ చేసిన పెప్పర్ అదొక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ ఒక 1½ టీ స్పూన్ వేసుకున్నాను. లేదంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. అలాగే చాప్డ్ జింజర్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అవి కొంచెం పెద్దవి తరిగి వేసుకున్నాననమాట. ఒకవేళ అక్కర్లేదంటే ఎవరైనా తీసేసేయచ్చు. అలాగే కర్రీ లీవ్స్ కొంచెం. నెక్స్ట్ ఏంటంటే ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ ఫైన్‌లీ చాప్డ్ వేసుకున్నాను. హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకున్నాను. సో, ఫైనల్‌గా కర్డ్ ఒక హాఫ్ కప్ వేసుకున్నాను. లేదంటే మీరు బటర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. బటర్ మిల్క్ అయితే ఒక 1 కప్స్ కూడా వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. సో, ఇదంతా కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్లోగా గ్రాడ్యుయల్‌గా 1 కప్ వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటూ ఉండాలి. టోటల్‌గా నాకైతే ఒక 6 కప్స్ వాటర్ అయితే పట్టిందనమాట. 6-7 కప్స్ వేసుకున్నాను. బికాజ్ రవ్వ దోస బ్యాటర్ ఏంటంటే కొంచెం పల్చగా ఉంటేనే చాలా బావుంటుంది. సో, ఫస్ట్ ఒకసారి ఒక 3-4 కప్స్ వేసేసుకొని ఆహ్, లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్‌కి నేను రెస్ట్ ఇచ్చాననమాట. సో, ఎందుకంటే రవ్వ కొంచెం వాటర్ అబ్జార్బ్ చేసి మళ్ళీ థిక్ అవుతుంది అందుకని. సో, ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ తీసి చూస్తే కొంచెం థిక్ అయిందనమాట. సో, ఇప్పుడేంటంటే కొంచెం ఆనియన్స్, ఫైన్‌లీ చాప్డ్ ఆనియన్స్ ఒక 1 కప్ వేసుకున్నాను. అలాగే వాటర్ కూడా మళ్ళీ వేసుకున్నాను. ఇంకొక 2 కప్స్. సో, టోటల్‌గా నాకు 6-7 కప్స్ వరకు అయితే పట్టింది వాటర్. సో, ఇప్పుడేంటంటే బాగా మిక్స్ చేసేసుకొని సో, ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చెక్ చేసుకుంటూ చేయాలన్నమాట. సో, ఒకవేళ వాటర్ కానీ ఒక హాఫ్ కప్ తగ్గిందనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ఈ లోపల దోస ప్యాన్ ఒకటి పెట్టుకొని కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని బ్రష్‌తో చేసుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని టిష్యూ పేపర్‌తో తుడిచేసామంటే హీట్ ఏంటంటే హై ఫ్లేమ్‌లో పెట్టిన హీట్ అంటే కొంచెం తగ్గుతుంది. సో, అప్పుడు దోస ఏంటంటే చాలా బాగా వస్తుంది. సో, ఆనియన్స్ కొంచెం వేసుకొని ఆ తర్వాత రవ్వ దోస బ్యాటర్ ఏంటంటే గరిటెతో వేసుకున్నాను. సో, బట్ ఏంటంటే గరిటెతో వేసుకోకూడదు. మనం ఏంటంటే ఒక కటోరీతో వేసుకున్నామంటే అస్తమాటికి ఏంటంటే గరిటె బ్యాటర్‌లో పెట్టుకొని మళ్ళీ వేసే లోపల బా దోస కొంచెం థిక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేంటంటే అంత బాగా రావు. సో, నెక్స్ట్ దోస ఏంటంటే నేను కటోరీతో బ్యాటర్ తీసుకొని వేసుకున్నాను. సో, అది నేను మీకు చూపిస్తాను. సో, అలా చేస్తే ఏంటంటే చాలా బాగా వచ్చాయనమాట దోసలు మాత్రం. సో, ఇప్పుడు చూడండి నేను ఒక చిన్న కటోరీ పెట్టుకున్నాను. అంటే కప్ అనమాట. ఆహ్, కొంచెం పెద్ద సైజ్ కప్. ఇగో ఇలాగనమాట. సో, దీంతో వేసామంటే దోస చాలా బాగా వచ్చింది. సో, ఇలాగైతే మీరు తప్పకుండా ట్రై చేసేదే చూడండి. సో, రవ్వ దోసకి సైడ్ డిష్‌గా మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న చట్నీస్‌తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంటే కోకోనట్ చట్నీ గానీ, పల్లీ చట్నీ గానీ, లేదు టమాటా చట్నీ కూడా చాలా బావుంటుంది. ఇంకోటేంటంటే సాంబార్. ఇవన్నీ కూడా ఏదున్నా కూడా మనం ఎంజాయ్ చేసేయొచ్చనమాట రవ్వ దోసతో. సో, మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసైతే చూడండి. సో, మనం జనరల్‌గా రెస్టారెంట్స్ గానీ, హోటల్స్ గానీ, కఫేస్ గానీ వెళ్ళామంటే జనరల్‌గా ఏంటంటే ఫ్రెష్‌గా చేస్తారు కాబట్టి రవ్వ దోస ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. సో, మనం రవ్వ దోసని మనం ఇంట్లోనే ట్రై చేసామంటే ఇంకా మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, అక్కడ ఒక్క దోస తీసుకోగలం కాబట్టి మనం అలా కాకుండా ఇంట్లో అయితే 2, 3 దోసలు తినొచ్చు తప్పకుండా. సో, నేను చేసిన రవ్వ దోస అంటే ఇన్‌స్టంట్ రవ్వ దోస మీరు తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్‌లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.